గొప్ప విషయాన్ని మిస్ చేసిన అని చెప్పేసి అందుకోసం నేను నోట్ చేసుకున్నా చెప్తా. సార్ ఫస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది మహిళలు వస్తారని. ఈ రోజుల్లో చాలా మందిని బయటకు వెళ్ళినప్పుడు సేఫ్టీ లేదు, ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ప్రతిదీ జడ్జి చేస్తూనే ఉంటారు. అవునా లేదా? ఇంట్లో మీ ఇంట్లో మ్యారేజ్ కాకముందు పేరెంట్స్ పంపించారు బయటకి, అమ్మ నేను బయటకు వెళ్తాను, వద్దు భయం, ఎందుకంటే బయట రోజులు మంచిగా లేవు, బయటకు వెళ్ళొద్దు. హస్బెండ్ పంపిస్తాడా? పంపడు. కనీసం పెళ్లి చేసుకోవడానికి ఒక క్వాలిఫికేషన్ కావాలి అమ్మాయికి. డిగ్రీ చేసి ఉండాలి, చేసి ఉండాలి, అవసరం అయితే పిహెచ్డి బిఈడి చేసి ఉండాలి. ఇవన్నీ చేసి వైఫ్ ఇంట్లో ఏం చేయాలి చెప్పండి గట్టిగా? గిన్నెలు కడగాలి, పిల్లల ముట్టి కడగాలి, అవునా? అత్తమామని చూసుకోవాలి. ఇవన్నీ చేయడానికి ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ కావాలి, బిఈడి కావాలి, పీజీ కావాలి, పిహెచ్డి కావాలి. అంటే జాబ్ చేయొద్దా అమ్మాయి? కొంతమంది హస్బెండ్స్, కొంతమంది పేరెంట్స్ జాబ్ చేయడానికి పంపిస్తున్నారు, కానీ కొంతమంది పంపించట్లేదు. ఎందుకు నీకు జాబ్ అవసరమా ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. ఇల్లాలు అంటే ఇంటికి మాత్రమే పరిమితం కాదు, అవునా కాదా? ఒక ఆడపిల్ల చదువుకుంటే ఊరు మాత్రమే కాదు, సమాజం కూడా మారుతుంది. ఒకప్పుడు పిల్లలకు, ఆడపిల్లలకు చదువు అవసరమా? అవసరం లేదు, వంట నేర్పించు చాలు, ఒక మంచి అయ్యో చేతిలో పెడితే కష్టమోసుకున్న పని చేసుకుంటారు, బతుకుతారు అని ఒకప్పుడు ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఆలోచిస్తున్నారు అట్లా, నా బిడ్డ చదువుకోవాలి, నేను కూలీ నుండి చేస్తా, అయినా సరే నా బిడ్డ చదువుకోవాలి. బాయ్స్ తో సమానంగా చదివిస్తున్నారా లేదా? ఇప్పుడు అవసరమైతే ఇంకా అమ్మాయిల్ని ఒక అబ్బాయికి ఎక్కువ చదివిస్తున్నారు. అంత మారింది సమాజం, అవునా కాదా? మీరు కొంచెం నాకు చెప్తే నేను ఇంకా ఊసదబ్బా, అవునా కదా? సో అదనమాట, నాది తెలంగాణ, మీ అందరికీ తెలుసు. నా పేరు బరెలక్క. ఫస్ట్ నా ఒరిజినల్ పేరు వచ్చేసి కర్లే శిరీష. సో నేను 2021లో కానిస్టేబుల్ ఎస్ఐ కోచింగ్ వెళ్ళాను అనమాట. నేను ఆల్రెడీ 22 ఒక 1.5 year దాకా కోచింగ్ తీసుకున్నా. నోటిఫికేషన్ అప్పుడేస్తా, ఇప్పుడేస్తా అంటారు, కానీ నోటిఫికేషన్ అయితే వేయట్లేదు. సో ఇదంతా రాదు. ఇక మా మమ్మీ సింగిల్ పేరెంట్, తను ఒక్కటి కష్టపడుతున్నాను, చదివిస్తూ 2 తమ్ముళ్ళని చదివించడం చాలా కష్టం, అవునా కదా? మా అమ్మ ఎన్ని కష్టపడుతుందో నాకు తెలుసు. ఇంట్లో పనులు చూసుకుంటూ కూలి పోయి మమ్మల్ని చదివించడం చాలా కష్టం. సో నేను మమ్మీ పైన డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళినా, బయట జాబ్ చేసేదాన్ని, క్యాటరింగ్ కి వెళ్ళేదాన్ని, వీకెండ్ లో ఉంటాయి కదా జాబ్స్, అట్లా వెళ్ళి నా హాస్టల్ ఫీజ్ నేను కట్టుకొని, నా కోచింగ్ ఫీజ్ నేను కట్టుకొని కోచింగ్ కంప్లీట్ అయిపోతున్నా అని నోటిఫికేషన్స్ రావట్లేదు. అంటే చాలా మంది డౌట్ ఉంది, బర్రెలకు పేరు ఎందుకు వచ్చింది అని. నైట్ సార్ కూడా అడిగిండు, నీకు ఆ పేరు ఎందుకు వచ్చింది అని చెప్పేసి. సో దాని గురించి చిన్న క్లారిటీ అంతే. తర్వాత నేను ఊరెళ్ళి మా మమ్మీకి నేను బర్డెన్ గా అని చెప్పి అట్లా చేసి ఇట్లా చేసి వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని 3 బర్రెలు తీసుకున్నాం. బర్రెలు తీసుకొని బర్రెలు రాస్తున్నా. సో నేను రియాలిటీ చెప్పిన, చెలకాడికి పోయినా కూర్చున్నాను, అరే నేను ఇంత చదివింది బర్రెలు కాయడానిక అంటే, అరే అదొక బిజినెస్ అనే ఆలోచన లేకుండా నేను చదివింది జాబ్ తెచ్చుకోవడానికి, కానీ బర్రెలు ఎందుకు చేస్తున్నాను ఒక ఆలోచనలో నేను అదే వీడియో రూపంలో బయటకు తీసిన అనమాట. నేను నోటిఫికేషన్స్ రావట్లేదు, నేను డిగ్రీ చదివినా, అందుకే మా మమ్మీని అడిగి బర్రెలు తెచ్చుకున్నా, ఈ బర్రెల్ని రాస్తున్నా, రోజుకు 300 వస్తాయి అని చెప్పేసి ఒక వీడియో చేసిన. హైలైట్ గా అది బాగా వైరల్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వైరల్ అవుతుందని కూడా. అంతకుండా వైరల్ అయింది. వైరల్ అయిన 1 week నోటిఫికేషన్ వచ్చింది. సో మీరు కూడా ఏదైనా ధైర్యంగా మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. మనం మాట్లాడే మాటలో నిజం ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో నేను ఒక అమ్మాయిని అయి ఉండి కొల్లాపూర్లో నామినేషన్ వేసినప్పుడు నన్ను టార్చర్ ఇస్తుంది, అంత టార్చర్ చేసిడు. మాక్సిమం ఆ టైంలో మా మమ్మీ, మా హస్బెండ్ అప్పటికి ఇంట్లో సెటిల్ అయిందనమాట, మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి. సో అవన్నీ భరించుకుంటూ వాళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ గా ఉన్నారు. అయినా నేను అట్లా చేసి ఇట్లా చేసి కష్టపడి 6,000 ఓట్లు సంపాదించిన. నేను 6,000 వర్షాలుగా భావిస్తా 6,000 ఓట్లని. ఎందుకంటే రూపాయి పంచలేదు, ఒకరికి మంచి పోయలేదు, ఏం చేయలేదు. ఒకటి చెప్పిన, నాకు ఓటేయండి, నేను నిజాయితీగా మంచి చేయడానికి వచ్చినా అని చెప్పిన. కానీ నా అదృష్టం వల్ల 60 ఓట్లు వచ్చినాయి, పర్లేదు.
ఇదనమాట. మామూలుగా జేసీ సార్ గురించి కూడా నేను నిన్న కనుక్కున్నా, నిన్న సాయంత్రం వచ్చిన. సరే చూద్దాం పదా మన జేసీ సార్ ఎట్లా డెవలప్ చేసిండు. తాడిపత్రి గురించి నేను చాలా న్యూస్ చేసిన, సార్ వీడియోస్ చూస్తూనే ఉంటాను నేను. సార్కి నేను కూడా ఒక మంచి ఫ్యాన్ అనమాట. సో వీడియోస్ చూస్తూ ఉంటా. తాడిపత్రి యుద్ధం పదా అని పోయినా నిజంగా సీసీ కెమెరాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి చాలా బాగున్నాయి. సార్ గురించి కూడా సారా అసలు సార్ కాదు అసలు మా దేవుడు అని చెప్పేసరికి నేను షాక్ అయినా. సో సార్ గురించి చాలా బాగా చెప్పారు. నేను చూస్తున్నటువంటి వ్యక్తి సార్. అసలు సార్ వాళ్ళ ఇంటికి కూడా పోయినా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా మాట్లాడారు. ఒక 1 hour మాట్లాడినా నన్ను నేనే మర్చిపోయినా. ఏదో చేసేద్దాం ఇక ఈ రోజు చేసేద్దాం అన్నంత అనమాట. నైట్ అంత బాగా మోటివేట్ చేసింది సారు. నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. మిగతా వర్గాలతో పోల్చుకుంటే తాడిపత్రి నియోజకవర్గం బెటర్ కాదు, అంతకు మించి. నిజంగా మున్సిపాలిటీ వాళ్ళ గురించి చెప్పాలి అనుకుంటే భూదేవికి ఎంత ఓపిక ఉందో అంతకు మించి వీళ్ళకు ఓపిక ఉంది. ఎందుకంటే మన ఇంట్లో మామూలుగా పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు. నాకు ఒక పాప 9 months. ఆమెకి పావులు అవి ఇవి ఇస్తే అన్ని తీసి అక్కడిక్కడ వాడేస్తుంది. అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, పేపర్లు ఉంచుతుంది, బుక్స్ వాడేస్తుంది, బట్టలు వాడేస్తుంది. యాషకు అబ్బా ఈ పిల్లలు నట్టలేకపోతున్నారా నాయన, ఇది సదిరి నాకు యాషకు వస్తుందని మా ఆయనతో అప్పుడప్పుడు గొడవ పడుతుంది. నేను ఒక్కరు చూసుకోవాలని మొత్తం అయితే లేదు, పిల్లలు చూసుకున్నాడు. సామాన్యుడు ఎట్లా పడేసిందంటే రేపు పాపం లేదు, ఫస్ట్ పాప కదా బాగా ఇబ్బంది పడుతుందని ఆయన కూడా హెల్ప్ చేస్తాడు. ఇబ్బంది అవుతుంటే పొద్దున 4 గంటలకు లేస్తారు వాళ్ళు. నేను చూస్తా కదా మా ఊర్లో కూడా ఉంటారు. 4 గంటలకు లేచి ఎండ లేదు, వాన లేదు, ఏం వచ్చినా వరద వచ్చినా వాన వచ్చినా వాళ్ళ పని మాత్రం వాళ్ళు చేయాలి. అమ్మ మీరంతా నిజంగా చాలా గ్రేట్ అమ్మా. నేను ఇంట్లో సర్దుకోవడానికి చాలా ఆశిస్తుంది నాకు. అలాంటిది మీరు పొద్దున లేచి ఎండ వాన ఏది అనేది లేకుండా, అలసట అనేది లేకుండా నీట్ ఉంచుతారు. అసలు నిజంగా మనం చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మనం రోడ్ మీద పోతుంటాం, ఆకలి లేదబ్బా బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని తిందామా అని అనిపిస్తుంది. బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని తిని ఒక 10 అడుగుల దూరంలో చెత్త డబ్బా ఉంటది, వేస్తామా అక్కడికి చూస్తాం. ఎవరు చూసలేదు తీయడం వాడేద్దాం, రేపు మున్సిపాలిటీ చూస్తాం, మనకేం అవసరం పడేస్తామా లేదా. ఎగ్జాంపుల్ బస్సులో పోతుంటాం, వాటర్ బాటిల్ తాగుతాం, తీసి ఎవరు దొబ్బేస్తాం, చాక్లెట్ తింటాం. సో అట్లా చేయకుండా వాటన్నింటినీ చెత్త డబ్బులో వేయండి. నిజం చెప్పాలంటే నాకు చెట్లు నాటడం అంటే చాలా ఇష్టం, బట్ మాకు హ్యాండ్ చేయడం చాలా తక్కువ ఉంది. నేను మామూలుగా నాకు ఎక్కువ ల్యాండ్ ఉంటే మొత్తం చెట్లను నాటేసేదాన్ని. అయినా కానీ మాకున్న ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ లో కూడా వానాకాలం వచ్చిందంటే ఏం చెట్లు నాటాలి, ఉసిరి చెట్లు నాటాలి, మామూలుగా కానుగ చెట్లు నాటాలా, వేప చెట్లు నాటాలా. మా ఇంటికాడ కూడా చాలా చెట్లు నాటుతా ఉంటా. ఇప్పుడు మామూలుగా బాగా వేడి అనిపిస్తుంది అనుకో, అబ్బాయి చుట్టుపక్కల ఏదన్నా పార్క్ ఉందా సెర్చ్ చేస్తాం గూగుల్లో, ఈ పార్క్ చల్లగా ఉంటది అంట. అదేంటమ్మా ఫ్యామిలీని తీసుకొని కారు బైక్ తీసుకొని పార్క్ పోతాం. అంత అవసరం ఏముంది మనకి. అదే మన ఇంటి దగ్గర తాటి చెట్టు, బాదం చెట్టు ఇలాంటి చెట్లు నాటుకుంటే మన ఇంటి దగ్గర చెట్టు కింద మంచం వేసుకొని సాయంత్రం పూట ఏదైనా స్నాక్స్ తీసుకొని మన ఫ్యామిలీ దగ్గర చెట్టు కింద ఉంచుకుంటే ఇంకా ఎంత బాగుంటది. పార్కుకి వెళ్ళాల్సిన అవసరమా లేదు కదా. సో ఇంటికాడ చెట్లు నాటుకోండి. సార్ చెప్పినట్టుగా అంత గొప్ప వ్యక్తి అయినా కానీ సార్ ఏమన్నా చెత్త ఉంటే తనే క్లీన్ చేస్తాడంట. సో నేను అక్కడ కనుక్కుంటూ చెప్పిండు, అంత గొప్ప వ్యక్తి క్లీన్ చేసినప్పుడు మనం క్లీన్ చేయడంలో తప్పు లేదు కదా. సో ఎక్కడైనా చెత్త కనిపించినా సో అలా తీసేయండి. మాక్సిమం బర్త్డేస్ మ్యారేజ్ అక్క చెప్పింది, సారీ నా ఆలోచన మీరు చెప్తారు, థ్యాంక్స్. బర్త్డేస్ మ్యారేజెస్ ఉన్నప్పుడు చెట్లు నాటండి. ఇంట్లో 5 మంది ఉంటారు, 1 year కి 5 బర్త్డేలు, 5 చెట్లు నాటుకోండి. వెడ్డింగ్ యానివర్సరీ ఒక చెట్టు నాటండి. సో ఇట్లా చెట్లు నాటడం వల్ల సమాజాన్నే కాదు మన ఇంటిని కూడా మనం మంచిగా చూసుకోవచ్చు. సో నేను ఇంకా ఏంటి అని అంటే ఇంతకు ముందు ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి చాలా మంది భయపడ్డారంట. ఆఫ్ కోర్స్ పొలిటికల్ గా ముందుకు వచ్చిన వాళ్ళు చాలా మంది భయపడతారు, భయపెట్టించే వాళ్ళు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ కూడా మహిళలందరూ కూడా సార్ కి సపోర్ట్ చేసి నిలబడి గెలిచారు కదా. మీ అందరికీ కూడా నా సెల్యూట్.
నిజంగా మీకు చాలా గ్రేట్ అమ్మా. అమ్మాయి తలుచుకుంటే చేయలేనిది అంటూ ఏదీ లేదు. ధైర్యంగా ఉండంటే మీరు చేసే పని కరెక్ట్ అయినప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా చేయండి, ఓపికగా చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇంకొక విషయం ఏంటి అని అంటే ఫ్రూట్స్ పూలు అమ్ముకునే వాళ్ళు కూడా 5 రూపాయల మిగిలి, 6 రూపాయల మిగిలి, 10 రూపాయల మిగిలికి డబ్బులు తెచ్చుకొని ఇబ్బంది పడుతున్నారంట. వాళ్ళు చాలా మంది అప్పులు కట్టలేక ఫ్యామిలీ మొత్తం స్ట్రగుల్ అవుతుంది. సో అలాంటి వాళ్ళ కోసం సార్ కూడా ఒక మంచి తక్కువ మిగిలికి డబ్బులు ఇప్పించే ప్రాసెస్ కూడా చేస్తున్నారని చెప్పేసి విన్నా. చాలా గ్రేట్. మీరందరూ కూడా ఇట్లనే మంచి పనులు చేయండి. సార్ మీ వెనక ఉంటాడు, ఖచ్చితంగా మీకు సార్ హెల్ప్ చేస్తాడు. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నేను సార్ వీడియోస్ చూసిన, సార్ని కలవాలి అని చాలా డేస్ నుంచి ట్రై చేస్తున్నా. కానీ ఏదైనా ఒక రోజు స్పెషల్ డే రోజు కలిస్తే సార్ని కలిసినట్టు ఉంటుంది, మీతో కొంచెం మాట్లాడినట్లు ఉంటుంది అని చెప్పేసి సార్ది రోజు బర్త్డే అని చెప్పేసి నేను నిన్న వచ్చిన. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరు ఎవరికి భయపడకండి, ధైర్యంగా ఏ పనైనా చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ.